భారత ఉపరాష్ట్రపతిగా రాజ్నాథ్ సింగ్ కానీ లేదంటే జేపీ నడ్డా కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు కన్ఫామ్ కాబోతున్నారా కొత్త ఉపరాష్ట్రపతిగా అనేది అయితే ఇప్పుడు బాగా సమాచారం అయితే అందుతుంది. వీరికి సంబంధించి ఒకరికి ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నారు అనేది బీజేపీ వర్గాల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ. అయితే ఇప్పటికే కొంతమంది పేర్లు అయితే పరిశీలనలో ఉన్నాయి ఉపరాష్ట్రపతికి సంబంధించి. బీహార్ సీఎం నితీష్ కుమార్ అలాగే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్లు కూడా పరిశీలిస్తున్నారట. అయితే మోదీకి అలాగే అమిత్ షాకి నమ్మకమైన నేతలుగా రాజ్నాథ్ సింగ్ అలాగే జేపీ నడ్డా కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఖచ్చితంగా దక్కుతుంది అనేది ఆ పార్టీ వర్గాల అంచనా కూడా. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా అయితే రాజ్నాథ్ సింగ్ కొనసాగుతున్నారు కాబట్టి ఆయన కానీ లేదంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా ఎలాగా ఆయన పదవీ కాలం కూడా పూర్తయిన నేపథ్యంలో ఆయనకి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మరికొన్ని పేర్లు కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎవరికి ఛాన్స్ దక్కబోతోంది అనేది. కానీ ఏది ఏమైనా ఓటింగ్ ద్వారానే జరుగుద్ది. అలాగే ప్రతిపక్షం కూడా తమ అభ్యర్థిని ఎవరిని నిలబెడుతోంది అనేది కూడా ఇక్కడ చూడాలి. అంటే ఇక్కడ కీలకమైన అంశం రాజ్నాథ్ సింగ్కి ఇచ్చినా జేపీ నడ్డాకి ఇచ్చినా వాళ్ళ గౌరవం మరింత పెంచినట్టు అవుతుంది అనేది. కాకపోతే ఆయన అలాగా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి రాజ్నాథ్ సింగ్ని ఆ పోస్ట్ నుంచి కదపరు అనేది కూడా కొంతమంది అభిప్రాయం. కాకపోతే వీళ్ళిద్దరూ కూడా మోడీకి అలాగే అమిత్ షాకి ఇద్దరికి కూడా తలలో నాలికలాగా ఉండే మనుషులు. స్పీకర్ ఓం బిర్లా లాగానే సభను నియంత్రించగలరు వీళ్ళిద్దరూ అనేది పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. అయితే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరు ఖరారు కానంత వరకు నడ్డా విషయం తేల్చడం కష్టం అనేది ఈ వర్గాలు చెప్తున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ నేరుగా బుధవారం మీడియా వర్గాల్లో ఆయన పేరు కూడా చక్కర్లు కొట్టింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ను ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. అలాగే మర్యాదస్తుడిగా కూడా పేరుంది. గతంలో కొన్నాళ్ళు జార్ఖండ్ తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఆయన గవర్నర్గా వ్యవహరించారు. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని అధికారం దక్కించుకోవాలి అనే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన నేతకు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టడం వల్ల తమిళ ప్రజలకు చేరువు కావాలని కమలం పార్టీ యోచిస్తుందట. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్లు కూడా ఉపరాష్ట్రపతి పదవికి చర్చకు వస్తున్నాయి. వాళ్ళ పేర్లను కూడా పరిశీలిస్తున్నారట. ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలి.